హాయ్! వెల్కమ్ టు దీక్ష ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను స్టిచ్ చేసినవి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇదొచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ. అంతా సింగిల్ కలర్. దాంట్లో మనకి జెర్రీ సిల్వర్ అండ్ కాపర్ లాగా కాంబినేషన్ వచ్చింది. శారీ పళ్ళుకి టాజిల్స్ ఇలా ఇచ్చేసారు. పళ్ళు డిజైన్ ఇది ఉంది. సో శారీ బ్లౌజ్ అంతా సేమ్ కలర్ రన్నింగ్ ఉన్నిందనమాట. సో మనం పళ్ళులో సిల్వర్ కాంబినేషన్ ఉంది కాబట్టి సో బ్లౌజ్కి సిల్వర్ని కొంచెం ఎక్కువగా లేస్ ఇచ్చేసి బార్డర్ ఎడ్జెస్ అంతా అండ్ కాపర్ వర్క్, ఇది గోల్డ్ కాదు. సో కాపర్ కాబట్టి కాపర్ అండ్ వైట్ కాంబినేషన్లో వర్క్ వచ్చిన ప్యాచెస్ తీసుకొని సో మనకు శారీ అంతా బుటాస్ మోడల్ కాబట్టి సో బ్లౌజ్కి కూడా బుటాస్ మోడల్ లాగా ఉన్నాయి అని చెప్పేసి ప్యాచెస్ని ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ఒక సైడ్ లేస్ స్టిచ్ చేసి 3 ప్యాచెస్ పెట్టా, స్లీవ్స్కి 5 ప్యాచెస్, బ్యాక్ సైడ్ మిగిలిన ప్యాచెస్ పెట్టి 1 సైడ్ హైలైట్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పట్టు శారీ అనమాట. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా, లైట్ పీచ్ పింక్ ఆరెంజ్ లాగా ఉంది అది, అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. సో పళ్ళుకి టాజిల్స్ అలా స్టిచ్ చేశాను 2 కలర్స్ యూస్ చేస్తూ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ వచ్చింది విత్ బార్డర్. సో దీనికి ఇలా గోల్డ్ కలర్ యూస్ చేస్తూ సింపుల్గా వర్క్ చేశాను అనమాట, బీడ్స్ అండ్ ఫ్లవర్స్ యూస్ చేస్తూ. అండ్ ఒక సైడ్ బార్డర్ని స్లీవ్స్కి ఇచ్చేసాను అండ్ ఒక సైడ్ బార్డర్ బ్యాక్ సైడ్ ఇచ్చాను అనమాట. అండ్ దీనికి ఇలా ట్రయాంగిల్ షేప్ వర్క్ కావాలని అడిగారు. సో అందుకు ట్రయాంగిల్ షేప్ ఇస్తూనే బీడ్స్ని కూడా ట్రయాంగిల్స్ లాగా హిల్స్ డిజైన్లో స్టిచ్ చేసా అండ్ అక్కడక్కడ బుటీస్ అలా స్టిచ్ చేసా. అండ్ ఇది వచ్చేసి ఒక గౌను. సో జార్జెట్ శారీ తీసుకొని శారీతో ఇలా షార్ట్ అంబ్రెల్లా గౌన్ స్టిచ్ చేసా. పళ్ళులో వచ్చిన పెద్ద ఫ్లవర్ని ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసి ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. అండ్ బెల్ స్లీవ్స్లో ఇదొక టైప్ ఆఫ్ స్టిచ్చింగ్. సో లోపల చిన్న స్లీవ్స్ ఇచ్చేసుకొని దీన్ని ఇక్కడ చెస్ట్ మిడిల్ పార్ట్లో ఫుల్ అటాచ్ చేసేసాను. సో మనకి స్లీవ్లెస్ అలవాటు లేని వాళ్ళకి ఇది ఈజీగా వేసుకోవచ్చు. సో నాకైతే అలవాట్లేదు కాబట్టి ఇది నాకు స్టిచ్ చేసుకున్నాను. సో సైడ్ ఆ డోరీస్ని బ్యాక్ సైడ్ అయినా టై చేసుకోవచ్చు, లేదా సైడ్కి అలా వదిలేయచ్చు. నాకు డోరీస్ పిచ్చి కాబట్టి ఎక్కువ యూస్ చేస్తా. అండ్ అది బ్యాక్ సైడ్ డోరీ బ్యాక్ టై చేసుకోవడానికి. అండ్ ఫ్లేర్ ఇచ్చేసుకొని కిందంతా స్టిచ్చింగ్ చేశాను ఫ్లవరీగా ఫ్లోయిగా ఫ్లవర్స్తో. ఇదొక షార్ట్ అంబ్రెల్లా గౌన్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇది గౌన్ నాది అండ్ శారీ అండ్ బ్లౌజెస్ వేరే వాళ్ళది. సో ఈ గ్రీన్ దానికి సింపుల్గా ఇలా వర్క్ ట్రై చేశాను. సో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఇంకా ఈ బ్లౌజ్ పిక్స్ వర్క్స్ అన్నీ ఇలా 1 by 1 యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఇది శారీ చూడండి, ఇలా అంత బుటాస్ వచ్చింది, శారీకి బార్డర్ ఏం లేదు. సో ఈ బుటాస్ కాన్సెప్ట్ తీసుకొని నేను కూడా బ్లౌజ్కి జస్ట్ ప్యాచ్ వర్క్ లాగా బుటాస్ స్టిచ్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.